చర్చ జరపడాన్ని బట్టి సీఎం కేసీఆర్కు కార్మికుల పట్ల ఉన్న నిబద్ధత నిరూపితమైందని చెబుతున్న కెంగర్ల మల్లయ్యతో మా కరెస్పాండెంట్ పుదరి కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి సంస్థలో కొనసాగుతున్న వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియతో పాటు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై మనతో మాట్లాడేందుకు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగెళ్ల మల్లయ్య గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ప్రస్తుతం సింగరేణిలో కొనసాగుతున్న వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎట్లా కొనసాగుతోంది? ఇప్పటికైతే కార్మికులందరూ ఎంతో సంతోషంగా ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించినటువంటి ప్రక్రియను భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళ వారసులందరినీ కూడా ఇవాళ భుజాల మీద చేతులు వేసుకొని ఇక సగర్వంగా బావి మీదకి వచ్చి కార్మికులందరి సమక్షంలో ఇవాళ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి పోయి అప్లికేషన్లు అనేటువంటి పెట్టడం జరుగుతున్నది. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు దాదాపు 940 మంది కార్మికులు ఇవాళ దరఖాస్తులు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే కొద్ది రోజులలో కూడా ఇంకా అనేక మంది కార్మికులు కూడా ఈ యొక్క వారసత్వ ఉద్యోగ ప్రక్రియలో భాగస్వాములు కాబోతున్నారు. అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మొదటి నుండి చెప్తూ వస్తున్నట్టుగా కార్మికులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పిన నేపథ్యంలో ఇవాళ కార్మికులే స్వయంగా వెల్ఫేర్ ఆఫీసర్లను కూడా అడిగి అన్ని విషయాలు తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇవాళ సజావుగా ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కార్మికుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా యాజమాన్యం అనేక ఆంక్షలు విధిస్తోందని ప్రచారం జరుగుతోంది. టీబీజీకేఎస్ ఏం చెప్పదలుచుకుంది? ఇవాళ వాస్తవానికి ఎటువంటి నియామకానికి సంబంధించినటువంటి విషయంలో నిబంధనలు అనేటువంటి ఎటువంటివి కూడా లేవు. ఇవాళ దాంట్లో మేము అనేక విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అయినా కొన్ని లెటర్ ఆఫ్ స్పిరిట్కు విరుద్ధంగా అంటే వాస్తవానికి ఇవాళ సర్క్యులర్ రూపొందించే నాడు ఏదైతే అవగాహనతో ఇవాళ మాట్లాడుకోవడం జరిగిందో దానికి కొన్ని అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఉదాహరణకు ఇవాళ ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలనే నిబంధన, దాన్ని వాస్తవానికి అది అవసరం లేదు. కార్మికుడికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇవాళ యాజమాన్యం దగ్గరనే ఉన్నాయి. ఉదాహరణకు ఇవాళ ఆధార్ కార్డులో ఇవాళ అన్ని వివరాలు వస్తాయి. అదేవిధంగా హాస్పిటల్ బుక్లో కూడా ఉంటాయి. ఈ విషయం పైన కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా పరిష్కారం అయిపోయింది. అదేవిధంగా ఇవాళ కార్మికుడు అప్లికేషన్ పెట్టుకునేటువంటి రోజునాడే ఇవాళ క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ కావాలనేటువంటి పద్ధతిలో ఇవాళ యాజమాన్యం అన్నట్టు తెలుస్తున్నది. అది కూడా అవసరం లేదు. ఇవాళ ఈ క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరమే అంటే కార్మికుని యొక్క వారసుడుకు ఉద్యోగం ఇచ్చినటువంటి రోజున అతను క్వార్టర్ కాల్ చేయడం అనేటువంటిది, కానీ ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్న రోజునే క్వార్టర్ కాల్ చేయాలనే నిబంధన ఏదీ లేదనేది కూడా కార్మికులు కూడా ఇవాళ గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఎవరైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటిది కూడా అక్కడక్కడ వెల్ఫేర్ ఆఫీసర్లు అంటున్నారట. అంటే ఉదాహరణకు ఒక కార్మికునికి 3 కొడుకులు ఉంటే అతనికి చిన్న కొడుకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే 2 కొడుకులు ఒప్పుకోవాలి, వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ రాసియాలి అనేటువంటి పద్ధతిలో అక్కడక్కడ వెల్ఫేర్ ఆఫీసర్లు మాట్లాడుతున్నట్టు తెలిసింది. అటువంటిది కూడా ఏం లేదు. వాస్తవానికి ఇది కార్మికుని యొక్క ఇష్టం ప్రకారంగా ఇచ్చుకునేటువంటి ఒక హక్కు. అదేవిధంగా ఇవాళ విట్నెస్ సర్టిఫికెట్లు కూడా 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ సంతకాలు పెట్టాలి, ఆ పై ఉన్నటువంటి వాళ్ళు అనేది పద్ధతిలో ఇవాళ అక్కడక్కడ వెల్ఫేర్ ఆఫీసర్లు ఆటంకాలు చెప్తున్నట్టు తెలిసింది. అది కూడా అవసరం లేదు. ఎవరైనా కార్మికుడు సింగరేణిలో అపాయింట్ అయిన తర్వాత 190 నిండిన తర్వాత వారందరూ కూడా సంతకాలు కూడా తీసుకోవాలనేది యాజమాన్యంతో మాట్లాడుతున్నాం. అదేవిధంగా చార్జ్ షీట్లు ఉంటే వాళ్ళ అనర్హులు అనేటువంటి పద్ధతిలో ఇవాళ చాలామంది మాట్లాడుతున్నట్టు తెలిసింది. అటువంటిది ఏమీ లేదు. ఏదైతే స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారంగా సెక్షన్ 25(1), 25(2), 25(3) ప్రకారంగా ఇవాళ ఎవరైతే కార్మికులు ఇవాళ ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సంస్థలో తీవ్రమైనటువంటి ఈ సెక్షన్లో భాగంగా నేరాలు చేస్తే, ఉదాహరణకు ఇవాళ లంచాలు తీసుకోవడం కావచ్చు, ఇవాళ సంస్థకు నష్టం జరిగేటువంటి చర్యలు చేయడం కావచ్చు, దొంగతనాలు చేయడం కావచ్చు, ఇటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఛార్జ్ షీట్లు ఇచ్చి అది ఇంక్వైరీలో నేరం ప్రూవ్ అయితే అటువంటి వాళ్ళకు కొన్ని నిబంధనలు తప్పితే అది కూడా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత. సింగరేణి సంస్థలో మెజార్టీ కార్మికులు 2 పేర్లతో కొనసాగుతున్నారనేది బహిరంగ రహస్యం. ఈ విషయంలో సవరణ కోసం ఒకసారి వెసులుబాటు బాగుంటుందనేది కార్మికుల నుంచి వస్తున్న అభిప్రాయం. టీబీజీకేఎస్ ఏమైనా ప్రయత్నం చేయబోతుందా? ఈ అంశాన్ని కూడా మేము మాట్లాడడం జరిగింది, యాజమాన్య దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇవాళ యాజమాన్యానితో పాటుగా దేశవ్యాప్తంగా ఇవాళ పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు అనేటువంటిది ఒక ఆధారం అయిపోయింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజులలో ఇవాళ ఆధార్ కార్డు నంబరే సిఎంపిఎఫ్ నంబర్గా మారబోతున్నది అనేది కూడా భారత ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టు కనబడుతున్నది. ప్రతిదీకి
ప్రతిదానికి ఇవాళ ఆధార్ కార్డు అవసరమని ఏర్పడిన నేపథ్యంలో మనం ఏ పేరు మీదనైతే కంపెనీలో కొనసాగుతున్నామో అదే పేరు మీద ఆధార్ కార్డు తీసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. ప్రస్తుతం గతంలో ఏ పేరు మీద తీసుకున్నా ఈ ఆధార్ కార్డును సవరించుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ విధంగా తీసుకోవడం ఉపయోగకరం. ఇతరత్ర ఇంకేమైనా సమస్యలు ఉంటే సానుకూలంగా కూడా యాజమాన్యం స్పందించాలి, మానవీయ కోణంలో చూడాలి. సింగరేణి సంస్థలో ఖాళీల ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తామని కార్మికుల నుండి అంగీకార పత్రాలు స్వీకరించడం, అలాగే సర్క్యులర్కు చట్టబద్ధత కల్పించకపోవడాన్ని బట్టి ఈ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీబీజీ కేసు ఏం సమాధానం చెబుతుంది? ప్రత్యేకించి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నది జాతీయ సంఘాల నాయకులు. జాతీయ సంఘాలకు ఏదో ఒకటి మాట్లాడకపోతే తమ ఉనికి ఉండదనే దాని పద్ధతిలోనే వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఉదాహరణకు ఇవాళ ఈ ప్రక్రియ 12(3) అగ్రిమెంట్ చేసుకోవాలని, చట్టబద్ధత కల్పించాలనేటువంటి విషయంలో అనేకం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారికి ఉన్న నిబద్ధతను కోసం ఇవాళ మాట్లాడాలి. ఇవాళ కేసీఆర్ గారు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో ఒక పబ్లిక్ సెక్టర్కు సంబంధించినటువంటి కార్మికుల సమస్యలపైన అసెంబ్లీ వేదికగా చర్చ జరపడము అంటేనే కేసీఆర్ గారికి సింగరేణి కార్మికుల ఎడల ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది. అది అతని యొక్క నిబద్ధత. ఆ నిబద్ధత ముందు ఇవాళ చట్టబద్ధతను పోటీ పెట్టి ఇవాళ కేసీఆర్ గారి నిబద్ధతను తక్కువ చేసి మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేము ఇలా 12(3) అగ్రిమెంట్ చేసుకోవాలి, దీనికి చట్టబద్ధత కావాలి అనేటువంటి వాళ్లకు సమాధానం ఏంటంటే ఖచ్చితంగా దీన్ని కూడా 12(3) అగ్రిమెంట్ పరిధిలోకి తీసుకొస్తాం. ఇవాళ ఎన్నికల తర్వాత తప్పకుండా అనేక అంశాలపైన సమ్మె నోటీస్ ఇచ్చి ఆర్ఎల్సీ ద్వారా చర్చలలో ఈ అంశాన్ని కూడా పొందుపరిచి దాంట్లో 12(3) అగ్రిమెంట్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఖాళీలతో సంబంధం లేకుండా ఇవ్వాలనేటువంటిది కూడా అర్ధరహితమైనటువంటి. ఇవాళ ఒక కార్మికుడు ఐఈడీ లెక్కలే అవసరం లేదు. ఒక కార్మికుడు దిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతని స్థానంలో కొడుకు ఖాళీ ఏర్పడ్డట్టే, అతని వారసుని యొక్క ఖాళీ ఏర్పడ్డట్టే. కాబట్టి ఎంతమంది అయితే కార్మికులు సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళ స్థానంలో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే ఒక 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి కార్మికుడు ఇవాళ అప్లికేషన్ పెట్టుకొని తెల్లారే నా కొడుకు ఉద్యోగం కావాలనేటువంటి వాళ్ళకి కోసం మాత్రమే ఇవాళ అతని వరుస క్రమం వచ్చేంత వరదాకా వెయిట్ చేయాలనే పద్ధతిలోనే దానికోసం తీసుకుంటున్నది తప్పితే మరొకటి కాదనేది కూడా కార్మికులు గమనించాలి. తప్పకుండా అందరి కార్మికులకు ఇవాళ నిన్న జరిగినటువంటి చర్చల సందర్భంగా ఎంతో కొంత నిబంధన పెట్టాలనే పద్ధతిలో ఇవాళ కేసీఆర్ గారు కూడా మాట్లాడినారు. దానికి యాజమాన్యం కూడా స్పందించి ఈ వరుస క్రమంలో మీ వరుస క్రమం ఎప్పుడు వస్తుందో తెలియజేసే విధంగా కూడా వాళ్ళకు కూడా ఇవాళ తెలియజేస్తాం, ఆ మేరకు నోటీసులు ఇస్తాం అన్న పద్ధతిలో యాజమాన్యం కూడా ఆలోచన చేస్తున్నది. దీన్ని కూడా కార్మికులు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై, సింగరేణికి సంబంధించి చేసిన ప్రకటనలపై మీరు ఎట్లా స్పందిస్తారు? టీబీజీ కేసు నాయకులు కేసీఆర్ గారు మరోసారి మానవతామూర్తి, కార్మిక వర్గ పక్షపాతి, మానవతా విలువలకు నిలువెత్తు సాక్ష్యంగా నిన్న అసెంబ్లీ వేదికగా ఇవాళ మరోసారి ప్రత్యక్షం కావడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు అనేక అంశాలని కూడా సానుకూల దృక్పథంతో చూడడమే కాకుండా ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి అనేక విషయాల్ని యాజమాన్యానికి పరిష్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలనే పద్ధతిలో ఆలోచన చేయడమే కాకుండా నిన్న ఇవాళ దాదాపు 663 పైగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్టీ సోదరులకు యొక్క ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులను ఫిలప్ చేస్తూ విధంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కార్మికులు ఇవాళ 98 నుంచి 2001 వరకు 2 లక్షల రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళ కోసం దాదాపు 108 మంది కార్మికుల కోసం ఇవాళ ఉద్యోగాలు ఇవ్వడం కోసం కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ రిక్రూట్మెంట్ పాలసీకి భిన్నంగా ఇవాళ రిక్రూట్మెంట్ పాలసీకి ఏదైతే కనిష్టంగా 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాల వయసు ఉండాలనేటువంటి నిబంధన ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సడలిస్తూ ఇవాళ కేసీఆర్ గారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్హులే ఉద్యోగాలకు అనే పద్ధతిలో ఇవాళ నిన్న అసెంబ్లీ వేదిక ప్రకటించడాన్ని యావత్ సింగరేణి కార్మిక లోకమంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం జరుగుతుంది. మళ్ళొకసారి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి హృదయపూర్వకంగా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి సంస్థలో వీఆర్ఎస్ డిపెండెంట్లు డిస్మిస్ కార్మికుల పోరాటం న్యాయబద్ధమైనదని మీరు కూడా చాలా సందర్భాల్లో మద్దతు ప్రకటించిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వని పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉందంటారు? ఇవాళ కేసీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో
ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నది. ముఖ్యంగా డిపెండెంట్ విఆర్ఎస్ వాళ్ళు జరిపినటువంటి పోరాట ఫలితంగానే ఇవాళ 108 మంది కార్మికులకు ఉద్యోగాలు వచ్చిన విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారి పోరాట ఫలితంగానే 108 మందికైనా న్యాయం జరిగింది. అదే విధంగా ఇవాళ సాంకేతికమైనటువంటి సమస్యలు అడ్డం వచ్చినాయి, అందువల్లనే ఇవ్వలేకపోతున్నామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే కోణంలో డిస్మిస్ కార్మికులకు సంబంధించి అయినా కూడా ప్రజాప్రతినిధులందరూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మరొకసారి కేసీఆర్ గారికి ఈ డిస్మిస్ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, విఆర్ఎస్ డిపెండెంట్లకు సంబంధించిన విషయంలో వారు కూడా